యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములండి. ప్రియులారా, దేవుని మాటలు వివరించుకుందాము. ప్రియులారా, యోబు గ్రంథము 21:15 మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయన్ని గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. ప్రియులారా, మనుషులంట ఎలా తయారైపోతారంట, మరి మనం కోరుకుంటాం కదా, ఒకరు ఎవరైనా ఏదైనా పని చెప్తే మరి మాకు లాభం ఏంటి అని మనం అడుగుతాం కదా, అలాగే దేవుడికి ప్రార్థన చేసినా మాకు లాభం ఏంటి అని అడుగుతున్నారంట మనుషులు. ప్రియులారా, మరి ఇలాంటి ప్రమాదకరమైన స్థితిలోకి మనుషులు వస్తారు అంటే ఎలా తయారైపోయారు అంటే మనుషులు దేవునికి అందరూ కూడా మరి విరోధముగా తయారైపోయి దేవుడు మార్గం వద్దు, దేవుడు జ్ఞానము వద్దు, మేము దేవుడికి ప్రార్థన చేస్తే మాకు లాభం ఏంటి, దేవుణ్ణి మేము నమ్ముకుంటే మాకు లాభం ఏంటి అని అడిగే రోజులు వస్తాయి, వచ్చినాయి అని యోబు గ్రంథంలో తెలియచేస్తున్నాం. మరి ఇలాంటి వాళ్ళ గురించి దేవుడు